హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పూరి జగన్నాథ్ మళ్ళీ కొడుతున్నాడా? చూస్తుంటే దాదాపు కొట్టినట్టే ఉంది ఇస్మార్ట్ శంకర్ తోటి. సో డబుల్ స్మార్ట్ వచ్చింది కదా. సో గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ డబుల్ స్మార్ట్ ట్రైలర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి కూడా పూరి ఫ్యాన్స్కి, రామ్ ఫ్యాన్స్కి అయితే మంచి ఇంట్రెస్టింగ్ బజ్ అయితే ఏర్పడింది. కానీ కామన్ ఆడియన్స్కి మాత్రం ఈ ట్రైలర్ క్యాజువల్గానే ఉంది. ఎప్పట్లాగా పూరి ఏదైతే ఇద్దరు అమ్మాయిలతో ఈ టైప్ ఆఫ్ జోన్లోనే కనపడుతుందే అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి, సో ఆ సినిమాలో వర్కౌట్ అయిన ఎలిమెంట్స్ని నమ్ముకొని మళ్ళీ పూరి వస్తున్నాడు కాబట్టి ఏదైనా ఎలిమెంట్ వర్కౌట్ అయిందా అంటే బ్లాక్ బస్టర్ కొట్టడం పెద్ద కష్టమేం కాదు పూరికి. చాలాసార్లు చిన్న విషయాలతో మ్యాజిక్ చేసి చూపించిన డైరెక్టర్. అయితే చాలా రోజుల నుంచి ఆయనకి ఆ లైగర్ ఫ్లాప్ అవడము, అలాగే ఇక కొత్తగా సినిమాలు చేసే క్రమంలో కూడా కాస్త డల్ అయిపోయాడు. ఈ సినిమా కూడా బడ్జెట్ పెరిగిపోయింది. సో తనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కూడా పూరికి ఏర్పడింది ఒక దశలో. సో తనకి సపోర్ట్గా చార్మి గారు కావచ్చు, అలాగే తన కో ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న ఒక విశ్రెడ్డి అనే మరో పర్సన్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయన ఎంతో సపోర్ట్ చేశారు, కష్టకాలంలో తన వెనకాలని నిలబెట్టారు అని చెప్పేసి పూరి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలా నిలబెట్టిన ఈ సినిమా పరిస్థితి ఏంటి అనేది చూస్తే, డబుల్ స్మార్ట్ కేవలం రామ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీని నమ్ముకొని, దాన్నే యూఎస్బీగా నమ్ముకొని తీసిన సినిమా. సో ఈ సినిమా మామూలుగా అయితే ఇస్మార్ట్ శంకర్లో ఏవైతే డైలాగ్స్ ఉన్నాయో, ఏదైతే ప్లాట్ ఉందో అదే ప్లాట్ లైన్ని తీసుకొచ్చేసారు. ప్లాట్ లైన్ కూడా మార్చింది లేదు. సో ఆ సినిమాలో ఒక పర్సన్, ఒక పోలీస్ ఆఫీసర్ బ్రెయిన్కి సంబంధించిన అదంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి ఒక చిప్ రూపంలో ఇతనికి పెట్టడము, ఇతను ఇక డిఫరెంట్గా బిహేవ్ చేయడము, ఇదంతా కూడా ఆ సినిమాలో బాగా ఫన్ జనరేట్ అయింది, బాగా పేలింది. మామూలుగా అపరిచితుడు లాంటి కాన్సెప్టే ఇది కూడా, ఏదో స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఒక డిఫరెంట్గా బిహేవ్ చేయడం. కాకపోతే అది ఎక్కువగా ఆ ప్లాట్ మీద వెళ్లకుండా రామ్ యాక్టింగ్, యాటిట్యూడ్, డైలాగ్స్, సో ఈ పంచులతోనే ఆ సినిమాని లాగించేశాడు. కాకపోతే వర్కౌట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ నమ్ముకున్నాడు డైరెక్టర్. సో పైగా సంజయ్ దత్ను విలన్గా తీసుకొచ్చేసరికి ఇక ఏం జరగబోతుంది, సంజయ్ దత్కి ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చి ఉంటాడు, ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఏమైనా ఉంటుందా అనే క్యూరియాసిటీ అయితే ఆడియన్స్కి కలిగింది. బట్ కథలోకి వెళ్తే, ఒక హీరో ఒక చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఆవారాగా తిరిగే ఒక క్యారెక్టరు ఇస్మార్ట్ శంకర్. సో అతని లైఫ్లోకి బిగ్ బుల్ అనే ఒక విలన్ ఎంట్రీ ఇచ్చాడనమాట. ఈ బిగ్ బుల్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు ఏంటనేది చూస్తే, ఆ క్యారెక్టర్ సంజయ్ దత్ చేశాడు. సంజయ్ దత్ ఆహార్యానికే చాలా వరకు ఆ విలనిజం అనేది వర్కౌట్ అయిపోతుంది. ఆయన నిజానికి సింగిల్ ఎక్స్ప్రెషన్ తోటి గత కొద్ది రోజులుగా ఆ విలన్ క్యారెక్టర్లన్నీ కూడా సింగిల్ ఎక్స్ప్రెషన్తో లాగిచ్చేస్తున్నాడు. సో ఈ సినిమాలో కూడా దాదాపు అలాంటి యాక్టింగ్ చూపించాడు. కాకపోతే సంజయ్ దత్ అనే ఒక ఆరా ఉంటుంది కాబట్టి అది వర్కౌట్ అయిందనమాట. సో ఈ క్యారెక్టరు, ఆయనకు వైద్యులు ఆయనకి ఏం చెప్తారంటే, నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, సో నీ బ్రెయిన్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి చెప్తారనమాట. సో దాంతో ఇక తన బ్రెయిన్ని ఇదే విధంగా, తన ఏదైతే బ్రెయిన్కి సంబంధించిన సెల్స్, సో అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ లాంటిది అంతా కూడా ఒక చిప్ రూపంలో, ఒక ఏఐ టెక్నాలజీ ఎలాగైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ టెక్నాలజీలో దీన్ని రూపొందించి, సో దీన్ని ఇస్మార్ట్ శంకర్కి వేయాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తారు. అయితే ఇది అనుకున్నంత ఈజీగా జరగదు. సో అతన్ని పట్టుకోవడము, మళ్ళీ అది మిస్ఫైర్ అవ్వడము, మళ్ళీ అతని కోసం వెతకడము. సో వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ దీనికోసమే నడుస్తుంది. ఫైనల్గా అతని బ్రెయిన్లో ఈ చిప్పు పెట్టారా లేదా అనేది ఇక మనం తెర మీద చూడాలి. సో ఈ కాన్సెప్ట్ చూస్తుంటే కొద్దిగా విలన్కి ఒక హెల్త్ ఇష్యూ, అలాగే దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగే కెపాసిటీ హీరోకి ఉండటము, హీరో కోసం విలన్ గ్యాంగ్ వెంటబడ్డము, ఇదంతా చూస్తుంటే మనకు ఒక సినిమా గుర్తొచ్చి ఉండాలి. అదేంటి, ఒక్కడున్నాడు. చంద్రశేఖర్ ఇలేటి సినిమాల్లో ఇదొక మంచి, అప్పట్లో పెద్ద హిట్ అవ్వకపోయినా ఒక మంచి సినిమాగా, ఒక వెరైటీ సినిమాగా పేరు తెచ్చుకుంది. గోపిచంద్ కూడా చాలా అద్భుతంగా చేశాడు. సో అందులో కూడా ఇట్లాగే ఒక విలన్కి ఒక హార్ట్ ప్రాబ్లం ఉండడము, సో ఆయన బ్లడ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యే హీరో కోసం వెతకడం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. కొద్దిగా రిలేటబుల్ లైన్ లాగా కనపడుతుంది. కాకపోతే ఇస్మార్ట్ శంకర్ లైన్ కూడా అతన్ని చిప్ వేయడం అంతా అదే కాబట్టి కొద్దిగా ఆ సిమిలారిటీస్ అయితే ఇందులో బాగానే ఉన్నాయి. మరి సినిమా ట్రీట్మెంట్ సంగతి ఏంటి అనేది ఒకసారి చూస్తే, పూరి తన వర్క్ ఏదైతే డైరెక్షన్ ఉందో డైరెక్షన్ వరకు చాలా బాగా చేశాడు. కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం ఆయన డ్రాబ్యాక్ అయ్యాడు. ఒకటి, కథ అయితే బిస్కెట్ చేశాడు. రెండోది స్క్రీన్ ప్లే, ఎప్పుడు ఏ సీన్ వస్తుంది, ఎప్పుడు ఏ సీన్ పోతుంది అర్థం కానంత కంగాలీ చేశాడు సినిమాని. నిజానికి పూరి గత కొద్ది కాలంగా ఎందుకనో కథల విషయంలో గట్టిగా కసరత్తు చేయట్లేదు, ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేయట్లేదని ఆ సీన్ చూస్తేనే తెలిసిపోతుంది. ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే రాసుకున్నాడో అదే వచ్చి మొహాన కొడుతున్నాడు ప్రేక్షకులకి అని చెప్పే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇందులో కూడా అదే విధంగా ఉంది. ఆ ఆలీ ట్రాక్ తెచ్చాడు. సో ఆ ఆలీ ట్రాక్ కూడా, ఆ కామెడీ అనేది సపరేట్గా పూరి సినిమాల్లో ఇంటర్ప్రిట్ చేస్తూ తెస్తుంటాడు. సో దాన్ని కూడా సరిగ్గా దాన్ని మెర్జ్ చేయలేదు. అది మరీ అతుకులాగా ఉందన్నమాట.
కొన్ని సినిమాల్లో నవ్వారు, వర్కౌట్ అయింది, కొన్ని సినిమాల్లో నవ్వలేదు. సో ఇక్కడ కూడా అక్కడక్కడ నవ్వులు వచ్చాయి, కానీ ఓవరాల్గా అయితే ఆలీ ట్రాక్ కాస్త వియర్డ్గా అనిపించింది ఈ సినిమా థీమ్కి దానికి కూడా. సో ఇది ఇక్కడ ఉన్న ఈ ట్రాక్ పరిస్థితి. ఇక మణిశర్మ మ్యూజిక్ అయితే బీజిఎం ఫస్ట్ పార్ట్తో పోలిస్తే కొద్దిగా తగ్గిందనే చెప్పాలి, కొంచెం యావరేజ్గా అలా అలా వెళ్ళింది. బట్ ఆ సాంగ్స్ అయితే ఒక 2 సాంగ్స్ బీభత్సంగా హిట్ అయ్యాయి, మార్ముంత చోటు చింత అనే సాంగ్ కావచ్చు ఇవి. సో అంతవరకు ఓకే. కాకపోతే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఇదైతే దీంట్లో లేదు. ఇక మేకింగ్ పరంగా అయితే కూల్గా పూరి తన స్టైల్లో, తన మేకింగ్ విషయంలో ఎప్పుడు తగ్గడు. తన ఫ్లాప్ సినిమాల్లో కూడా మంచి క్వాలిటీ మేకింగ్, క్వాలిటీ సినిమాటోగ్రఫీ ఉంటుంది. సో అదైతే మెయింటైన్ చేశాడు. సో పూరి ఈ విషయంలో అయితే మెచ్చుకోవాలి. సో దీంతోపాటు మరికొన్ని టెక్నికల్ విషయాలు, ఎడిటింగ్ కూడా ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండేది అనిపించింది. నిజానికి అక్కడ కథే లేదు కాబట్టి ఇక తీయదలుచుకుంటే చాలా తీయాలి, కానీ ఇక ఉన్నంతలో ఏదైనా నిజానికి ఎడిటింగ్ గురించి మాట్లాడితే ఆ ఎడిటర్ తప్పు కన్నా కూడా స్క్రీన్ ప్లే రైటర్ తప్పే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే స్క్రీన్ ప్లే రైటర్ ఇంట్రెస్టింగ్గా సినిమాని తీర్చిదిద్దినప్పుడు 3 గంటలున్నా చూడగలుగుతారు. అలా చేయలేకపోయినప్పుడు కనీసం 2 గంటల సినిమా కూడా బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అది ఎడిటర్ తప్పు కాదు, స్క్రీన్ ప్లేలో డిజైన్ తప్పు. సో ఎడిటర్ ఏదైనా కొంచెం ల్యాగ్గా ఉందంటే దాన్ని ఇంకొంచెం షార్ప్ కటింగ్ చేయడం ఇలాంటివి చేయగలుగుతారు తప్పితే ఓవరాల్గా స్క్రీన్ ప్లేని మార్చడానికి ఎడిటర్కి ఏం రైట్ ఉండదు కదా. సో ఇక్కడ ఎడిటర్ తప్పును కూడా పట్టడానికి లేదు. స్క్రీన్ ప్లే ఎవరైతే పూరి రాశాడు కాబట్టి పూరినే అనాలి. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో దాంతోపాటు అమ్మ సెంటిమెంట్ కొద్దిగా అది కూడా పూరి సినిమాల్లో గత ఏదైతే అమ్మ నాన్న తమిళ దగ్గర నుంచి మొదలెడితే అప్పటి నుంచి కూడా గత పూరి సినిమాల్లో అమ్మ నాన్న తమిళమ్మాయి దగ్గర నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి కూడా అమ్మ సెంటిమెంట్ని ఏదో ఒక సినిమాలో పూరి చెబుతూ వస్తూ ఉంటాడు. చాలా సినిమాల్లో వర్కౌట్ అయింది. సో ఇక్కడ కూడా అది వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు, కానీ అది పూర్తి స్థాయిలో వర్కౌట్ అయితే అవ్వలేదు, కొంచెం వేడిగా వెళ్ళింది. ఎందుకంటే పూరి చాలా కాలంగా ఈ హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించిన సీన్లలో కూడా తన స్టైల్ ఆఫ్ లౌడ్నెస్ ఎక్కువైపోతుంది అనమాట. సో ఆ లౌడ్నెస్ వల్ల ఏమవుతుందంటే వాటిల్లో ఉండే ఆ హృదయమైన భావాలు కరెక్ట్గా పలికించడానికి కుదరటం లేదు. ఆ సీన్ సెటప్పే కాస్త తేడా కొడుతుంది. ఆ లౌడ్నెస్ కొంచెం తగ్గితే మాత్రం చాలా బాగుండే అవకాశం అయితే ఉంది. మరి పూరి ఎందుకు ఈ విధంగా ఒకే ప్యాటర్న్ ఆఫ్ టేకింగ్లో అన్ని సీన్లు ఆ టైప్లో ఎందుకు డిజైన్ చేస్తున్నాడో అర్థం కావట్లా. సో ఇది ఇందులో ఉన్న ఆ సెంటిమెంట్ యాంగిల్ చూసుకుంటే. కానీ మరి ఈ సినిమా నిలబడుతుందా లేదా అంటే ఖచ్చితంగా నిలబడుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఫస్ట్ పార్ట్ కూడా కంటెంట్ పరంగా చూసుకుంటే అది కూడా కాస్త వీకే, కానీ ట్రీట్మెంట్లో పూరి నెట్టుకొచ్చేసాడు. ముఖ్యంగా రామ్ తన క్యారెక్టర్ తోటి ఒక మెస్మరైజ్ చేసేసి హిట్ కొట్టాడు. ఇక్కడ కూడా అదే జరగబోతుంది. పూరికి కొద్ది మార్కులే పడతాయి, కానీ రామ్కి మాత్రం ఫుల్ మార్కులు పడాలి. ఎందుకంటే రామ్ వచ్చిన సీన్లన్నీ కూడా ఆయన నిలబెట్టేశాడనమాట. ఒక స్టార్ హీరో ఎలాగైతే ఒక సినిమాని నిలబెట్టి కాపాడుతాడో అదేవిధంగా ఒక రామ్ కూడా ఇస్మార్ట్ శంకర్ తోటి బిగ్గెస్ట్ స్టార్ అయిపోయాడు. సో ఆ స్టార్డమ్కి తగ్గట్టుగానే అతని పొటెన్షియాలిటీ కూడా ఈ సినిమాలో కనబడుతుంది. సో ఈ సినిమా మొత్తాన్ని ఆయన తన భుజస్కంధాల మీద మోసి నిలబెట్టాడు. ఆ క్యారెక్టర్, ఆ డైలాగ్స్ కావచ్చు, ఆయన చేసే హడావుడి కావచ్చు, ఇదంతా కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఆయన వల్లే ఈ సినిమా నిలబడుతుంది.